మధ్యాహ్నం నుంచి వర్షం అయితే కంటిన్యూస్‌గా పడుతూనే ఉంది. ఈ వర్షం వల్ల చెట్లకైతే ఇంకొక 2 డేస్ వరకు వాటర్ అయితే వేయాల్సిన అవసరమే లేదు. అంత గట్టిగా వర్షం అయితే పడింది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా పడుతూనే ఉంది. పిల్లలొచ్చే టైం అయింది. వెదర్ కూడా చాలా చల్లగా ఉందని చెప్పేసి పిల్లలొచ్చేలోపు నూడిల్స్ చేద్దామని చెప్పి ఇంక అలా వంటగదిలోకైతే వచ్చాను. ఇంకా నూడిల్స్ కోసం అని చెప్పి ఫస్ట్ అయితే నూడిల్స్‌ని ఉడికించుకోవడానికి ఎసరైతే పెట్టాను. ఇందులో కొంచెం ఉప్పు, ఆయిల్ కూడా వేసుకున్నాను. అలాగే ఎసరు మరిగిన తర్వాత నూడిల్స్ వేసి ఉడికించుకుంటున్నా. అలాగే చికెన్‌లో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగంత కార్న్ ఫ్లోర్ వేసి మొత్తం బాగా కలిపేసుకున్నాను. ఇంతలో నూడిల్స్ కూడా ఉడికిపోయాయి. ఇంకా వాటిని ఒక జల్లెడలో వేసేసి పక్కన పెట్టుకున్నాను. మరో పక్క అయితే చికెన్‌ని కూడా వేయించేసాను. తర్వాత ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో 4 గుడ్లను వేసుకొని ఇందులోనే ఉప్పు, కొంచెం మిరియాల పౌడర్ వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న వెజిటబుల్స్ వేసి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా మొత్తం వేగిన తర్వాత ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న నూడిల్స్ వేసి ఉప్పు, కారం, గరం మసాలా, మిరియాల పౌడర్, అలాగే సోయా సాస్, వెనిగర్, టమాటా కెచప్, అలాగే వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నేను ఒక గరిటెతో కలపడం వీలవ్వట్లేదని 2 గరిటెలు పట్టి యూజ్ చేసేసా. ఇక మొత్తం బాగా కలిపిన తర్వాత చివరగా కొంచెం ఆనియన్స్ వేసేసి మరొక 2 నిమిషాలు కలుపుకొని ఇంక వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే.